హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే మొత్తానికి అసెంబ్లీకి వచ్చారు, సంతకం పెట్టారు, వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు? అదేంటి సిగ్గు ఎగ్గు ఏం లేదా అంటే అలాంటివి ఎప్పుడన్నా ఉంటాయి కదా వాళ్ళకి. గతంలో మరి మాట్లాడినటువంటి మాటలు ఏంటి? అసలు అసెంబ్లీలో అడుగు పెట్టే ప్రసక్తే లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీ వంక కూడా చూడమని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా వచ్చారు అంటే చెప్తున్నా కదా, వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. అధికారం అనేది వాళ్ళకి అవసరం అంతే, దానికోసం ఏదైనా చేస్తారు. అధికారం కోసం ముఖ్యంగా ఎమ్మెల్యే పదవి అనే దాని గురించి కూడా ఆయనకి పెద్ద పట్టింపేం లేదనుకోండి. అందుకని ఆయన నియోజకవర్గానికే ఆయన వెళ్ళడం. రీసెంట్గా అసెంబ్లీకి రావడం అయితే జరిగింది. ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడం, గవర్నర్ దాని గురించి మాట్లాడటం అన్నీ బాగా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చారు. 11 గంటలకి 11 నిమిషాలకు లోపలికి ఎంటర్ అయ్యారు. 11 నిమిషాల పాటు 11 మందితో యాజ్ యూజువల్గా ఆయన అడావిడి చేశారు. 11 నిమిషాల్లో వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఎందుకు వచ్చారు అంటే మనందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారిని మాట మీద నిలబడతారు, తొక్క తోలు అనేటువంటి మాటలు చెప్పడానికి బాగుంటాయి, కానీ సినిమా డైలాగులు ఎలివేషన్స్ పేటీఎం బ్యాచ్ ఇవ్వడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత లేదు అక్కడ. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి కావచ్చు, అవన్నీ అమలు చేసేటప్పటికి ఆయన చేసినటువంటి పనుల గురించి కావచ్చు మనందరికీ తెలిసిందే. మద్యపాన నిషేధం చేసి తప్ప మేము వాళ్ళ దగ్గరికి ఓట్లు అడగనన్నారు. ఏమైందో తెలుసుగా, రేట్లు పెంచి విచ్చలవిడిగా కనీసం అంత డిజిటల్ ట్రాన్సాక్షన్ దేశం ప్రపంచం మొత్తం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ మద్యం దుకాణాల దగ్గర మాత్రం డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఆ వచ్చిన డబ్బు అంతా హ్యాపీగా ఆమ్యామ్యం చేశారు. అలాంటి వ్యక్తి ఇంకా అంతకన్నా ఏం చేస్తారులే. కానీ ఇంకా సిపిఎస్ రద్దనో ఇంకోటనో ఇంకో చాలా ఉన్నాయి అనుకోండి. ఇకపోతే ఆయన ఎమ్మెల్యే పదవి పోతుంది అని ఒక రేంజ్లో భయపడ్డారు. అందుకనే మొదటిసారి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. రెండోసారి ఎప్పుడు వచ్చారో తెలుసా? అందరికీ బాగా గుర్తుంటే గనక చాలా క్లియర్గా ఏదైతే అక్కడ ఉండేటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు కావచ్చు, త్రిబులార్ రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఇద్దరూ కూడా ఒకటే మాట మీద ఈసారి ఎమ్మెల్యేలు కనుక ఎవరైనా సరే జీతం తీసుకుంటూ అసెంబ్లీలోకి వచ్చి సమస్యల మీద, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, సమస్యల మీద కావచ్చు మాట్లాడడానికి అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సి వస్తుంది. ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక వాటి గురించి వదిలేస్తాం, కానీ ఇలా పనిగట్టుకుని జీతం తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇంట్లో పడుకోవడానికి కాదు ఎమ్మెల్యేగా వాళ్ళకి పదవులు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇచ్చింది అని చెప్పి చాలా మొహమాటంగానే చెప్పేశారు. అది కూడా కాకుండా అసెంబ్లీకి సంబంధించినటువంటి చట్టాల ప్రకారం ఇన్ని రోజులు కనుక అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా, రాకుండా, హాజరు కాకుండా వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ మీద అనర్హత వేటు వేసి మళ్ళీ రీఎలక్షన్ పెట్టేటువంటి అవకాశం ఉందని రాజ్యాంగం చెప్పింది. సో దాన్ని బట్టి ఏమైందంటే భయపడ్డారు ఆ టైంలో. చాలా క్లారిటీగా మీరు ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడే ఈ రోజు కనుక అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే రేపు అనర్హత వేటు పడుతుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సొల్లు చెప్పి, ఏదో ఒక మాట చెప్పి ఆ ప్లకార్డ్ పట్టుకుని మాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని చెప్పి రావటం అయితే జరిగింది. వచ్చారు, సేమ్ రావటం, ఎంట్రీ ఒకటే, రిపీటు, మళ్ళీ ఎగ్జిట్ 11 నిమిషాలకు 11 మందితో జంపు, అంతే. ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. యాజ్ యూజువల్గా మళ్ళీ 2వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు కూడా అదే. అసలు రానని చెప్పారు కదా, అసలు అసెంబ్లీ వంక కూడా చూడమన్నారు కదా అని చెప్పారు కదా. అంటే అదే చెప్తున్నాను కదా, మళ్ళీ ఈరోజు రేపు గనక లేదా 2-3 రోజుల్లో గనక మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు పడుతుందేమో. అందుకని ఈ లోపే మనం ముందుకు వచ్చి ఏదో ఒకటి అలా పట్టుకుని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, మేము ప్రశ్నించడానికి మాకు ఇది కావాలి అని చెప్పి ఆయన అక్కడ ఒక ప్లకార్డులు పట్టుకుని వచ్చారు, అడవాడి చేశారు, సంతకం పెట్టారు, వెళ్ళిపోయారు. మరి ఇదే పని గతంలో జరిగినప్పుడు రావచ్చుగా, అప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రకి సంబంధించినటువంటి దాని గురించి అడగచ్చుగా. అంటే అసెంబ్లీలో అడగరంట, బయటకు వచ్చి మాత్రం వేదాలు వల్లిస్తూ ఉంటారు. ఇదే మాట మాకు ప్రతిపక్ష పాత్ర కావాలి అని చెప్పి అసెంబ్లీలో కూర్చుని అడగచ్చుగా. ఇదే లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ వస్తున్నాయి, ఇదిగో మీరు ఇలా చేశారు, పలానా వ్యక్తి మీద పలానా ఇది ఇదిగో ఇవన్నీ ఇష్యూస్ అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడచ్చు కదంటే మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోసాన కూడా లేదు. ఏదో చెప్తారు కదా, నేను సింగిల్గానే వస్తా, సింహంలా వస్తా అని. అందుకని సింగిల్గా వచ్చినా, సింహంలా వచ్చినా, 11 మందిని వేసుకొని వచ్చినా అక్కడికి అడుగు పెట్టడానికి కూడా ఆయనకి ధైర్యం చాడట్లా. ఎందుకంటే గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఎందుకు అంటే అసెంబ్లీ గేటు కూడా దాకను అని పవన్ కళ్యాణ్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చారు చూసారా. వాళ్ళందరూ ఎలాగో రాజకీయ సమాధి కట్టుకుని ఇంట్లో కూర్చున్నారు అనుకోండి,
మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోబెట్టి డిప్యూటీ సీఎంగా మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన చేసినటువంటి అరాచకాలను ఏం బయట పెడతారో తెలియదు. పైగా అంతకుముందు అసెంబ్లీ అని కూడా చూడకుండా, అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అని కూడా చూడకుండా బూతులతో మాట్లాడి ఇష్టానుసారం కొన్ని దరిద్రమైనటువంటి హావభావాలు పలికిస్తూ అదే అసెంబ్లీలో దరిద్రమైనటువంటి రాజకీయాన్ని దేశానికి పరిచయం చేశారు. మరి అదే పరిస్థితి వీళ్ళకి వస్తుందేమో అని భయం. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయం, లోకేష్ గారిని చూస్తే భయం, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నేను మళ్ళీ అడుగు పెడితే సీఎం గానే అడుగు పెడతానని చెప్పి మళ్ళీ అసెంబ్లీలకు సీఎం గానే అడుగు పెట్టారు కదా, ఆయన్ని చూస్తే భయం. ఇవన్నీ చూసి వాళ్ళు చేసినవి అరాచకాలను ఎక్కడ బయట పెడతారో, వాటిని క్వశ్చన్ చేస్తారో, వాళ్ళు తిరగబడి మాట్లాడితే 151 మంది ఉన్నారు, మన 11 మంది అది కూడా గట్టిగా నోరు తిరగనటువంటి మాటలు ఉన్నటువంటి వ్యక్తుల్ని అసెంబ్లీలో గెలిపించి పంపించారు. ఎవరైతే నోరేసుకుని ఇష్టానుసారం నా బొచ్చుగాడు నా పీకుడుగాడు అని మాట్లాడారో వాళ్ళందరినీ రాజకీయ సమాధి గట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. మరి వీళ్ళందరితో వేసుకుని మనం ఏడబడతాం? మనకి కనీసం ఎదట వాళ్ళని తిట్టాలన్నా ఆ బూత్ని దాన్ని కూడా మనం చూసి రాసి 2-3 సార్లు ఎదురుకుండా పెట్టుకుని మాట్లాడితే తప్ప మనకు రాదు. మనకి ఎందుకు వచ్చిందిలే, వెళ్ళి హాజరేపించుకుని వచ్చేద్దాం అని చెప్పి ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇలాంటి ఏదో ఒక డైలాగులు చెప్పి కరెక్ట్గా మళ్ళీ ఆయన ఎప్పుడైతే మళ్ళీ శాసనసభ నుంచి అసెంబ్లీ నుంచి ఇలా రాకుండా ఇన్ని రోజులు ఉంటుంది చూసారా నోటీస్ పీరియడ్, అన్ని రోజుల్లో మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఇలాగే ఏదో ఒకటి అడవాడు చేయడానికి ఆ 11 మందిని వేసుకుని వస్తారు తప్ప మధ్యలో ఆయన రాడు. అసెంబ్లీలో కూర్చునేటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోసానా కూడా ఆయనకి లేనే లేదు. దమ్ముంటే వచ్చి అసెంబ్లీలో కూర్చుని మాట్లాడమనండి. సవాల్ చేస్తున్నాం ఆయన కానీ ఎవరైనా కానీ, టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళ పక్కన వదిలేండి. నేను సవాల్ చేస్తున్నా, చాలా ఉన్న ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూసో, లేదా మొన్న మాట్లాడినటువంటి ఇష్యూసో, కల్తీ లడ్డు ఇష్యూనో, కల్తీ మద్యం ఇష్యూనో, మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణమో చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద మాది కాదు అని చెప్పి చెప్పగలిగేటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకు ఉంటే గనక అసెంబ్లీలో అడుగు పెట్టి మాట్లాడమని, బయట సొల్లు చెప్పడం కాదు, అసెంబ్లీలో కూర్చుని మాట్లాడమని చెప్పండి చూద్దాం. పేటీఎం బ్యాచ్కి సవాల్, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒక్కరోజు అసెంబ్లీలో సెషన్స్లో అక్కడ కూటమి ప్రభుత్వం అడిగినటువంటి దానికి మీరు సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితి ఉందేమో చెప్పండి. మన దగ్గర ఫుల్ ఎలివేషన్స్ తప్ప విషయం లేదు, అక్కడ ఆలోచించుకోవాలి.